హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? సో నా పేరు రాజేష్, మీరు చూస్తుంది నెక్స్ట్ లెవెల్ టెక్ నా ఛానల్. ఫ్రెండ్స్, అయితే ఈరోజు నేను ఒక సూపర్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందనమాట. సో ఆ వీడియో ఏంటంటే, మీరు స్టార్టింగ్లో వీడియో చూస్తారు కదా, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ విధంగా మన యొక్క ఫొటోస్తో సినిమాటిక్ లుక్లో మనం వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్గా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం ఒక అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతుంది అనమాట. సో ఆ పర్మిషన్స్ అన్ని ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు ఓవరాల్గా ఈ విధంగా మనం చూపించడం జరుగుతుంది అనమాట. అప్లికేషన్ అనేది ఓవరాల్గా లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఉన్న తర్వాత ఇక్కడ మనకు ప్లస్ బటన్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా రకాల టెంప్లెట్స్ అనేవి మనకు కనిపిస్తాయి అనమాట. దీంట్లోనే చూస్తున్నారు కదా, సో ఇవన్నీ టెంప్లెట్స్ అనమాట. ఓకేనా? సూపర్ ఉన్నాయి తెలుసా, ఒక్కొక్కటి నేనైతే పిక్చర్ అయిపోయినా చూసి. ఇప్పుడు నేను చూపిస్తా, చూడవచ్చు. ఒక్కొక్కటి నేను మీకు ఇది ఉంది కదా, సో దీన్ని ఇక్కడ మనం చూసుకుంటే అన్లిమిటెడ్ ఫొటోస్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. సో మీరు ఎన్నైనా ఫొటోస్ పెట్టండి, అవి వచ్చేస్తాయి అనమాట. మీ దగ్గర 100 ఫోటోలు ఉంటే 100 ఫోటోలు కూడా మీరు పెట్టి మీరు వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇక్కడ మీరు క్లిక్ చేసేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఆ టెంప్లెట్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనం దాంట్లో ఫొటోస్ అనేవి యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకు చాలా రకాలుగా ఉంటాయి అనమాట. ట్రెండింగ్ ఉంటాయి, స్లైడ్ షో ఉంటాయి, మూవీ, ఇక్కడ మనకు కేటగిరీస్ పైన ఉంటాయి అనమాట. సో అవి కావాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి, లేదా అని అనుకుంటే అన్ని మనకు ఇక్కడనే మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ టెంప్లెట్ అని ఉంది కదా, సో దీన్ని మనం డౌన్లోడ్ చేసాం, అయిపోయిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే ఇక్కడ మనకు చూసారు కదా, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా మనం అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో టెంప్లెట్స్ మొత్తం జస్ట్ మనం ఫొటోస్ దాంట్లో యాడ్ చేసేస్తే సినిమాటిక్ లుక్లో మనకు ఫొటోస్ అనేవి రావడం జరుగుతాయి అనమాట. సో చూసారు కదా, ఇక్కడ మనము దీంట్లో మనం ఫొటోస్ యాడ్ చేయాలని అనుకుంటే ఇక్కడ ఇది ట్యాప్ చేయాలన్నమాట. సో ట్యాప్ చేస్తే మన మొబైల్ ఉన్నాయి అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో మన మొబైల్ ఉన్న ఫొటోస్ ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను మీకు. సో ఇది ఈ విధంగా ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అడుగుతుంది అనమాట, ఆటో క్రాప్ కావాలా లేకపోతే మాన్యువల్ క్రాప్ అనేది చెప్పేసి అడుగుతుంది అనమాట. మాన్యువల్ క్రాప్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఆటో క్రాప్ అంటే ఇష్టం ఉన్నట్టు మనకు ఫొటోస్ అనేవి రావడం జరుగుతాయి అనమాట. సో ఒకటి పైకి ఒకటి కిందికి రావడం జరుగుతాయి అనమాట. అది మనం సెట్ చేసుకోలేం. మాన్యువల్ క్రాప్ అని అంటే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం సెట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఒక్కొక్కటి. ఇది సెలెక్ట్ చేసుకున్నాం, ఇగో ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో దీన్ని మనము ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. కిందికో పైకో ఆ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా చేసుకొని ఓకే కొట్టాలి. సో ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? సెట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓగో ఇది కూడా మనం ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. మనకు కావాల్సిన విధంగా మీరు సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది కూడా అంతే, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఓకే, అయిపోయిన తర్వాత ఈ విధంగా క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు చూసారు కదా, వస్తుంది ఇప్పుడు.
చూసారు కదా. సో ఈ విధంగా మనం అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా, సో నేమ్స్ కూడా ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. లవ్ స్టోరీ అని ఉంది కదా, సో అక్కడ ఉన్నాయన్ని మనము సెలెక్ట్ చేసుకొని మనకి ఇష్టం ఉన్న పేరు కావచ్చు లేకపోతే ఏదైనా మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది ఒక మంచి ట్రిక్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేస్తే మనకు ఏమైతాయనంటే, ఒక్క నిమిషం చూపిస్తా. ఇప్పుడు మళ్ళీ దీనిలోకి వచ్చేసాయి అనమాట. సో అది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అది అవసరం లేదనుకోండి, ఆ టెంప్లెట్ మీకు నచ్చలేదు, సో డైరెక్ట్గా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసేసుకున్నారు అనుకోండి, ఆ ఫొటోస్ అన్ని దీనిలోకి మనకు కన్వర్ట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ టెంప్లెట్లోకి వచ్చేసిన తర్వాత ఈ టెంప్లెట్లోకి మనము షిఫ్ట్ చేసిన తర్వాత ఈ టెంప్లెట్లో మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ విధంగా మీరు ఇవన్నీ ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్, చాలా రకాలుగా ఉన్నాయి. ఇదైతే ఇంకా సూపర్ ఉంటుంది. సో ఈ టెంప్లెట్ అనేది ఒకసారి ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఈ విధంగా క్లిక్ చేసేసుకోండి. ఇది కూడా అన్లిమిటెడ్ ఫొటోస్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని ఫొటోస్ మీరు దీంట్లో యాడ్ చేసేసుకొని జస్ట్ సింపుల్గా మీ ఫొటోస్ ఉంటే చాలు, జస్ట్ ఇంపోర్ట్ చేసేసుకొని ఎక్స్పోర్ట్ చేసేసుకొని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటారా లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారా, ఇక మీ ఇష్టం. ఎవరికైనా పంపించుకుంటారా లేకపోతే మీకు ఒక లవర్ ఉంటే లవర్ ఫొటోస్ పెట్టి ఈ విధంగా క్రియేట్ చేసి ఇస్తారా, మీ ఇష్టం, ఇక మీ చేతిలో పని. ఓకేనా. సో ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, జస్ట్ ఇంపోర్ట్ చేసేస్తే నా ఫొటోస్ అన్ని ఈ విధంగా రావడం జరిగినాయి అనమాట. ఓకేనా. అద్భుతంగా ఉంది, సూపర్. సో అయిపోయిన తర్వాత ఇదంతా మొత్తం ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ చేయాలంటే పైన ఉంది కదా, సో ఆరో మార్క్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మొత్తము ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మన గ్యాలరీ సేవ్ అయిపోతుంది. సో దాన్ని మీరు మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సింపుల్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు సింపుల్గా మీ యొక్క ఫొటోస్ని యూజ్ చేసేసుకొని సినిమాటిక్ లుక్లో వీడియో ఎడిటింగ్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది గాయస్ మీ అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇవి రెండే టెంప్లెట్స్ కావు, ఇంకా చాలా రకాల టెంప్లెట్స్ మనకు కింద మొత్తం ఉన్నాయి అనమాట. మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన టెంప్లెట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీకు నచ్చిన టెంప్లెట్ యూజ్ చేసేసుకొని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకొని మీ ఫొటోస్ యాడ్ చేసుకొని మంచిగా పండుగ చేసుకోవచ్చు అనమాట. సో నాకైతే బీభత్సంగా నచ్చింది ఈ అప్లికేషన్ అనేది. వెంటనే ఇప్పుడు మొత్తం ఫొటోస్ అన్ని ఎడిటింగ్ చేసుడే, ఇక ఆగట్లే ఇక నేనైతే. సో ఇక మన సబ్స్క్రైబర్స్ కూడా తెలియాలి కదా, అసలు ఇది తెలుసుకున్న ఈ అప్లికేషన్ తెలియగానే వెంటనే నాకు మీకు చెప్పాలని చెప్పేసి వీడియో చేయడం జరిగింది అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత వెంటనే ఇక నా ఫొటోస్ కూడా ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేయడం ఇక. సో ఒకవేళ ఎవరైనా ఈ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారా లేకపోతే ఏం సంగతి అనేది కింద కామెంట్స్లో చెప్పండి. సో దట్ నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది గైస్ ఈరోజు వీడియో మీ అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీరే ఫస్ట్ చూడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.